7వ తారీఖు 6th క్లాస్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ నుంచి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమిటంటే పిల్లల్ని కొడుతున్నారని చెప్పేసి. మరి నేను వెంటనే ఎంక్వైరీ చేయడానికి ఆయా క్లాస్ రూమ్కి వెళ్ళటం జరిగింది. ఏమిటమ్మా ఎందుకు కొట్టారా మాస్టర్ అంటే, యాక్చువల్గా ఆ రోజు 18 మంది స్టూడెంట్స్ ఉన్నారు, గర్ల్స్, 3 బెంచెస్. మొదటి బెంచ్ చివరి బెంచ్ వాళ్ళు మాత్రం వర్క్ చేయలేదు కాబట్టి, అలా చేస్తున్నాం కాబట్టి కొట్టారండి సార్ అని చెప్పారు. బట్ మధ్యలో ఉన్నటువంటి బెంచ్లో 6 ఉన్నారు. 6లో కూడా 3 పిల్లలు మాత్రం ఏమన్నారంటే, అవునండి సార్ మేము వర్క్ చేస్తున్నా సరే కొడుతున్నారు అని చెప్పారు. వేరే అమ్మాయి వేరేలాగా చెప్పింది. ఆ కొట్టడం కూడా ఏంటంటే ఎక్కడ కొడుతున్నారంటే ఇలా భుజం మీద కొడుతున్నారు అన్న విషయం చెప్పడం జరిగింది. నేను వెంటనే మరి కన్సర్న్ సార్ని, హిందీ మాస్టర్ని, మా సీనియర్ టీచర్స్ తోటి మీటింగ్ పెట్టి మరి మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆయన చెప్పడం ఏంటంటే బాగా అల్లరి చేస్తున్నారండి. నేను బోర్డు వైపు తిరిగేటప్పటికీ అల్లరి చేయటం, డీజే మావయ్య విధమైనటువంటి ఒకలాంటి పదాలతోటి నవ్వటం, పెద్ద పెద్ద కేకలు వేయటం చేస్తున్నారండి. ఆ సందర్భంలో నేను స్పీడ్గా వచ్చి చేతితో కొట్టానండి. మరి చేతితో కొట్టడం కనుక మరి తప్పు అయిపోయినట్టు, ఎందుకంటే ఆడపిల్ల, నేను వెంటనే అడిగాను, ఆడపిల్లల్ని మామూలుగానే అసలు ఆడపిల్లల్ని కొట్టకూడదు మనం, ఒకవేళ కొట్టాల్సి వస్తే ఇలా చేయి చాపమని కొట్టాలి, అంతేగాని చేతితో కొట్టడం అనేది మరి అది తప్పేనండి. సో మరి ఈ విధంగా చేయటం తప్పు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటే ఆయన ఇలాంటి కారణం చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఆడపిల్లని కొట్టడం కాబట్టి ఇలాంటి విషయం మరొకసారి జరగకూడదని కన్సర్న్ టీచర్ని హెచ్చరించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మేము మరి మెమో కూడా ఇవ్వటం జరిగింది. యాక్చువల్గా అయితే మేము మెమో దాకా వెళ్ళకూడదు, మరి గతంలో కూడా ఇలా కొడుతున్నట్టుగా కంప్లైంట్ రావటం మూలంగా మరి ఇక సెకండ్ టైం కాబట్టి మెమో ఇవ్వటం జరిగింది. ఇమీడియట్గా మేము ఆ సెక్షన్ నుంచి ఆయా టీచర్ని వేరే సెక్షన్స్కి మార్పించడం జరిగింది. మరి ఒక 10-15 రోజులు ఆయన అబ్జర్వేషన్లో కూడా ఉంచాము. ఒకవేళ అదే బిహేవియర్ రిపీట్ అయితే కనుక, లేదా పిల్లలు చెప్పిందే కనుక వాస్తవం అయితే మేము మా డిఓ గారికి త్రూ డిఓఈఓ ఎంఈఓ ద్వారా మేము కంప్లైంట్ పంపించడం అయితే జరుగుతుందండి. మరి ఇలాంటి సందర్భం మరొకసారి జరగదని మా స్కూల్ తరఫున నేను హామీ ఇస్తున్నాను సార్.